బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఈసారి ఎన్నికల్లో కలిసి వస్తాయని హస్తం పార్టీ భావిస్తుంది. 6 గ్యారెంటీలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలలో జనంలోకి తీసుకెళ్లేలా ఇప్పటికే వ్యూహాలను రచించిన కాంగ్రెస్ పార్టీ త్వరలో ఈ మేరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. బస్సు యాత్రకు త్వరలో తేదీని ఖరారు కానున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. బస్సు యాత్రతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా సమాంతరంగా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఈసారి ఎన్నికల్లో కలిసి వస్తాయని హస్తం పార్టీ భావిస్తుంది. 6 గ్యారెంటీలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది, వాళ్ళ ప్లాన్స్ ఏంటి? కర్ణాటక తరహాలోనే కూడా 6 గ్యారెంటీ స్కీమ్లను అయితే అమలు చేశారు. దీన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు? ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు? ఏదైతే తుక్కుగూడ విజయభేరి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అదే కొనసాగిస్తూ కూడా త్వరలో బస్ యాత్రను కూడా ప్రారంభించేందుకు కూడా ఇక్కడ టీపీసీసీ నిర్ణయం తీసుకుంటూ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో బస్ యాత్ర చేసేందుకు ఇప్పటికే నేను ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, మిగతా నేతలు మధు యాష్ కావచ్చు, వీళ్ళంతా ఏదైతే ఇప్పటికే సంబంధించిన 6 గ్యారెంటీలను విజయభేరి సభ వేదిక కూడా ప్రకటించడం జరిగింది. దానికి 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతలంతా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు అంతా కూడా అన్ని నియోజకవర్గాలకు 6 గ్యారంటీ హామీలను కూడా ప్రజలకు చేరవేశారు. నేపథ్యంలో ఇది ఇంకా దీనికి విస్తృత స్థాయి దీన్ని అంటే ఇంకా విస్తృతపరచాలి, ఈ ప్రచారాన్ని ఇంకా కొనసాగించాలి. దాదాపుగా 12 రోజులు ప్రజల్లో ఉండే విధంగా దీన్ని బస్ యాత్ర రూపంలో కూడా ఈ 6 గ్యారెంటీలకు ప్రజలకు చేరువ చేసేందుకు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఎంతవరకు నెరవేర్చి ఆ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి ఎంతవరకు నెరవేర్చారు, ఇవన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కూడా ఈ బస్ యాత్ర ద్వారా కాంగ్రెస్ నేతలంతా కూడా బస్ యాత్ర ద్వారా ప్రచారాలకు ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ నుంచి కూడా ఈ బస్ యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ ఏదైతే ఆదిలాబాద్ నుంచి కూడా గతంలో పీపుల్ మార్చ్ పేరుతో కూడా బట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర కొనసాగించే నేపథ్యంలో అనేక సమస్యలు కావచ్చు, అన్ని ప్రభుత్వ సంబంధించిన ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పథకాల వైఫల్యం పైన కూడా ఛార్జ్ షీట్లు వేయడం జరిగింది. ఇలాంటి దాన్ని అనుగుణంగా కూడా వచ్చే నెల మొదటి వారంలో బస్ యాత్ర ఉంటుంది. బస్ యాత్రలో 6 గ్యారెంటీ హామీలను ప్రజలకు చేరవేయడం కావచ్చు, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కావచ్చు, ప్రజా కోర్టును ఆయా నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ప్రజా కోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజా కోర్టు ద్వారానే కూడా ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనేక పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు, గిరిజన బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకు ఎంతవరకు చేరువయ్యే దానిపైన కూడా పూర్తిగా ఖచ్చితమైన ఆధారాలతో సహా అక్కడ ప్రజా కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వైఫల్యాలను చూడడం జరుగుతుంది. బీఆర్ఎస్
ప్రభుత్వ వైఫల్యం వచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, ఇంకా తీసుకురాబోయే మేనిఫెస్టో విషయం కావచ్చు, ఇప్పటికే ప్రకటించిన డిక్లరేషన్లు కావచ్చు, అన్ని అంశాలను కూడా ప్రజలకు తీసుకువెళ్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఈ స్కీమ్స్ తోటి ఏ విధంగా ఉండబోతున్న దానిపైన కూడా వాళ్ళతో విస్తృత స్థాయి ప్రచారం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి వచ్చే నెల షెడ్యూల్ ఖరారు అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే ఢిల్లీలో ఉన్న నేతలంతా కూడా రేపు హైదరాబాద్ తెలంగాణకు వచ్చే నేపథ్యంలో కూడా మరోసారి సమావేశం వేసి బస్సు యాత్ర పైన రూట్ మ్యాప్ సిద్ధం చేసే కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. హరీష్, బస్సు యాత్ర ఎన్ని రోజులు జరగబోతుంది? దీంట్లో ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొంటారు? అంటే నియోజకవర్గాల వారిగా పాల్గొంటారా, లేదంటే ముఖ్య నేతలు ఇంకా బస్సు యాత్రలోనే పాల్గొనే ప్రయత్నం చేస్తారా? ఏంటి అసలు దీని మీద ప్లాన్స్ ఏంటి? ఎన్ని రోజులు ఉండబోతుంది అసలు? 10 నుంచి 12 రోజులు ఏదైతే బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా సీనియర్ నేతలంతా కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ ఆ నియోజకవర్గాల కంటే ఒక్కో రోజుకు సంబంధించి కూడా 5-6 నియోజకవర్గాలను కూడా కలుస్తూ కూడా ఈ బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. దీనికి అంటే ఇప్పటికే ఢిల్లీలో నేతలంతా కూడా దీనిపైన ఏదైతే నిన్న సమావేశంలో కూడా దీనిపైన కూడా నిన్న బస్సు యాత్ర ఏ విధంగా ఉండడానిపైన కూడా చర్చలు జరిపారు. అంటే ఇక్కడ ఏదైతే తెలంగాణ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కూడా ఇక్కడ నేతలంతా ఢిల్లీలో ఉన్న పరిస్థితి. ఆ నేపథ్యంలో రేపు అంతా అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం కూడా వాళ్ళు హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ ఖచ్చితంగా బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభం ఉంటుంది, ఏ నేతలు ఏ నియోజకవర్గానికి బస్సు యాత్ర చేయాలని పైన కూడా అందులో మరోసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికైతే 12 రోజులు బస్సు యాత్ర ఉండే విధంగా కూడా ఇప్పుడు ఆ సమావేశంలో కూడా నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అంటే రూట్ మ్యాప్కి సంబంధించి పార్లమెంట్ సమావేశాల తర్వాత కూడా ప్రత్యేక సమావేశం తర్వాత దీనికి ఒక ఏదైతే క్లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.